అండి, వెల్కమ్ టు ఆర్ఆర్పీ టీవీ. దిస్ ఇస్ మహా. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే త్వరలోనే వ్యాలంటైన్స్ డే రాబోతుంది కదండి. సో దాని మీద పబ్లిక్ ఒపీనియన్ ఏంటండి, ఇది మనం అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. హాయ్. హాయ్. బాగున్నావా? బాగున్నా. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే వ్యాలంటైన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే అది లవర్స్ జరుపుకునే రోజు కాబట్టి లవర్స్ కే అంకితం. లవర్స్ కాంగిదా నీ ఒపీనియన్ ఏంటి అసలు ఆ డే మీద? ఏంటంటే అది అంటే ఆ డే ఎందుకు పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఓకే, వ్యాలంటైన్స్ డే వీకెండ్ ఇంకా చాలా డేస్ ఉంటాయి కదా, రోజ్ డే, ప్రపోజ్ డే అని. కానీ ఆ వ్యాలంటైన్స్ డే రోజే ఆర్మీ బ్లాక్ డే ఉంది. సో దాని ప్రకారం అయితే మన కోసం అదే లోకాన్ని వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా వదిలిపెట్టిపోయి మన కోసం ప్రాణాలు చిందిస్తారు ఆర్మీ వాళ్ళు. సో అలాంటి దాని మీద ఫోకస్ పెట్టి మంచిదని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు ఏమైనా లవ్ చేశారా? లేదు. ఓకే, ఈ వీక్ లో ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు? లేదు. ఎందుకు? నాకంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా అంటే లవ్ మీద ఒపీనియన్ లేదా, అబ్బాయిల మీద లేదా? అబ్బాయిల మీద లేదు. ఎందుకు? అంటే ఇప్పుడు ట్రూగా ఉంటారని నాకు నమ్మకం లేదు. సో అందుకు అనిపిస్తుంది నాకు. ఓకే, ఎవరన్నా ట్రూగా ఉంటే యాక్సెప్ట్ చేస్తా? అది మనకు తెలియదు కదా, వాళ్ళు లోపల ఒకటి బయట ఒకటి ఉంటారు కాబట్టి. ఓకే, అందరూ అలా ఉండరు, కొంతమంది అలా మోసం చేయొచ్చు. అమ్మాయిలైనా అంతే, అబ్బాయిలైనా అంతే. సో అలా. ఓకే, ఒకవేళ మీకు పార్ట్నర్ ఉంటే మీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి వ్యాలంటైన్స్ డే వీక్? నేను సింగిల్. మనం పార్ట్నర్ ఇట్నర్ ఏం వద్దు, ఓన్లీ సింగిల్ గానే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సుమంత్. ఒక క్వశ్చన్ అడిగితే చెప్తారా? అడగండి. వ్యాలంటైన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవర్ అంటే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకు? లవర్ లేదు కాబట్టి. అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే అదే అంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ వీక్ లో చాలా డేస్ జరుపుకుంటారు కదా, ప్రపోజ్ డే, రోజ్ డే. ప్రపోజ్ డే, రోజ్ డే. ఫస్ట్ రోజ్ డే వస్తుంది February 7, 8 వచ్చేసి ప్రపోజ్ డే వస్తుంది. కానీ ఎన్ని రోజులు చేసుకోవడానికి లవరే లేదు. పాస్ట్ లో ఉందా? ఫస్ట్ లో ఉంది. ఒకవేళ ఉంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలా ఎలా అంటే దాన్ని ఎలా చెప్పగలం, చెప్పలే. అంటే ఏ గిఫ్ట్ ఇస్తారు? రోజుకో గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు రోజ్ డేకి రోజ్ ఇస్తాను, చాక్లెట్ డేకి చాక్లెట్ ఇస్తాను, ప్రపోజ్ డేకి ప్రపోజ్ చేస్తాను. అలా ఒక్కోదానికి ఒక్కొక్కటి చేసుకుంటా చూసుకోవాలని ఉంది. కానీ తనని కలద్దామనే వచ్చాను, కానీ ఇప్పుడు కలవలేకపోతున్నాను. అంటే ఆల్రెడీ ఉన్నారా మీరు ప్రపోజ్ చేద్దాం అనుకున్న పర్సన్? ఆల్రెడీ ఉన్నారు, ప్రపోజ్ చేద్దామని వచ్చాను కానీ చేయలేకపోతున్నాను. ఒకవేళ ఈ అంటే ఆమెకు మీకు తెలుసా? తెలుసు. మీరు ఆమెకు తెలుసా? తెలుసు. ఓకే, ఈ వీక్ లో తను వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే మీ హావభావాలు ఏంటి? అది జరగదు, కానీ జరిగితే నా అంత అదృష్టవంతుడు ఇంకా ఎవరు ఉండరు. మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు? చేసుకోవాలనుకుంటున్నాను. అవుని పెళ్లి చేసుకోవాలనే ఇక్కడికి వచ్చి మాట్లాడదామని వచ్చాను, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడికి వచ్చానంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర. ఆంధ్ర నుంచి ఆమె కోసం ఇక్కడికి వచ్చారా? ఆమె కోసం ఇప్పటికి 4వ సారి వచ్చాను. ఆమె ఇక్కడే ఉంటుందా? ఆమె ఇక్కడే ఉంటుంది. మళ్ళీ వెళ్ళిపోతారా మీరు? ఈ రోజు నైట్కి వెళ్ళిపోతాను, కానీ మీట్ అయ్యాను చాలా సార్లు. అంటే తన కోసం ఎస్పెషల్ ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చారంటే ఆమెకు తెలుసా ఎఫర్ట్స్ పెడుతున్నారని? అరే ఏమనలే? ఆమెకు కూడా తెలుసు నేను ఆమె కోసం వచ్చానని, కానీ ఆమెకి ఏ ఫీలింగ్స్ లేవు నా మీద. చెప్పారు? ఆల్రెడీ ప్రపోజ్ చేశారా? చేశాను, ఆల్రెడీ 2-3 టైమ్స్ చేశాను, కానీ మాకు కుదరదు, అంటే సెట్ అవుతుంది అని చెప్పి కామ్ అయిపోయి. అంటే చాలా మంది ఎందుకు తక్కువలో సింగిల్ గా ఉండడమే బెస్ట్, అమ్మాయిలందరూ మోసం చేస్తున్నారు అంటున్నారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అమ్మాయిలందరూ ఎంతో మోసం చేస్తారు, ఎవరో ఒకరు చేస్తారు. అంటే మ్యాక్సిమం అందరూ అమ్మాయిలా చేస్తున్నారు, ఎందుకు వచ్చిందిలో సింగిల్ గా బెస్ట్ అని అలా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? అలా అయితే నేను ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే మనకంటూ ఒక జోడి ఉంటేనే అది బాగుంటది. ఎందుకంటే సింగిల్ గా ఉంటే ఏం బాగుంటది, సింగిల్ గానే తెచ్చిపోతాం లాస్ట్ కి. ఓకే, లవర్స్ అందరికి ఏం చెప్తారు? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మాకెట్టో పండగ లేదు ఫ్రెండ్స్, మీరన్నా పండగ చేసుకోండి ఫ్రెండ్స్, మీరన్నా హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్, మాకంటూ బాధలే. ఇది కూడా నవ్వుతా చెప్పలేకపోతున్నా ఫ్రెండ్స్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే వ్యాలంటైన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా దానికి చాలా రోజులు టైం ఉంది కదా. ఉంది, అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. ఏం చేస్తారు చేసి? అంటే మీ ఒపీనియన్ చెప్పండి. అసలు ప్రేమికుల రోజు అనే మాటకి అర్థం ఉందా? అర్థం ఉండేటట్టే ఉందా ఇవాళ రేపు ఈ యువత? ఈ అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఎవరైనా కానీ ఒక ప్రేమికుల రోజు
అని మనస్ఫూర్తిగా ప్రేమించుకునే అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారా? అంటే 1% ఎక్కువ రేట్. ఏది ఒకళ్ళని బట్టరా? సరే, ఆ 1%నే నువ్వు బట్టరా, నేను చూస్తా. అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది మ్యారేజెస్ చేసుకున్నారు. వాళ్ళని బట్టరా, వాళ్ళు ఎంత తీసుకురాలని ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు. సరే, వాళ్ళు ఎంత రీసెంట్ గా చేసుకుంటున్నారు కదా. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారో, వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో, వాళ్ళు ఎంత పేరెంట్స్ తోటి ఎంత కలివిడితనంగా ఉంటున్నారో పట్టరా చూస్తా. అంటే ఇప్పుడు తీసుకోరు. అది అట్టా ఉండదు. కానీ కానీ ప్రేమికుల రోజు అనే మాటకి వాల్యూ లేదు మెయిన్ అమ్మాయిల అబ్బాయిల దగ్గర. ప్రేమికుల రోజు అంటే ఆ ప్రేమికుల రోజున వాడు ఏం గిఫ్ట్ ఇస్తాడా, ఏ బ్రాస్లెట్ ఇస్తాడా, ఏ గోల్డ్ రింగ్ ఇస్తాడా, ఏ ఇయర్ రింగ్ ఇస్తాడా, లేకపోతే ఏ 10,000లో ఒక పట్టు చీర కొని పెడతాడా అనే లెవెల్లో ఉన్నారు. కానీ ప్రేమికుల రోజు మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూపించు, చూపించు ఎంబటి అక్కడికి చూపించలేను కానీ బట్ సరే ఆ రోజు చూద్దాం రా. సరే ఒప్పుకుందాం, ఆ రోజు చూద్దాం రా. రోజు అనేది ఎందుకు పెట్టారంటారు? నాకు తెలియదమ్మా, నాకు ఆ లవ్వులు ఆ లవ్ అఫైర్లు అయింది నాకు తెలియదమ్మా. చాలా ఫెస్టివల్స్, అన్ని ఫెస్టివల్స్ లాగా ఇది కూడా చేసుకుంటారు కదా వరల్డ్ వైడ్. అన్ని ఫెస్టివల్స్ కి ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుని గుడికి వెళ్ళి కుటుంబ సమేతంగా హ్యాపీగా చేసుకుంటారు. ఇది అట్ట కాదు. పెళ్ళాన్ని వదిలేసి మొగుడు, మొగుడిని వదిలేసి పెళ్ళాం, అమ్మను వదిలేసి అబ్బాయి, అమ్మ నాన్న వదిలేసి అమ్మాయి, వీళ్ళు పార్కులకి వెళ్ళి. ఇప్పుడు ఇంత ముందు పార్కుల్లో తిరిగేవాళ్ళు, పార్కులో తిరిగిన అమ్మాయిలు కూడా కొంచెం అంత సిన్సియర్ లవ్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ టచ్ ఉండేది కాదు. ఇప్పుడు ఓఎవ్లు లాడ్జీలు బుక్ అయిపోయినాయి. మొన్న 1st తారీఖు నుంచే బుక్ అయిపోయినాయి. ఎప్పుడో 14వ తారీఖు ఉంటే మొన్న 1st తారీఖు నుంచే బుక్ అయిపోయినాయి. అది కాదు లవ్ అంటే. మనస్ఫూర్తిగా ప్రేమించాలి, ఇష్టపూర్వకంగా ఉండాలి. అది చావు అయినా రేవైనా ఆ అమ్మాయి ఆ అబ్బాయితోనే ఉండాలి, ఆ అబ్బాయి ఆ అమ్మాయితోనే ఉండాలి. అది ఉంటే అది లవ్ అంటారు. కానీ ఈ ఈ అమ్మాయికి ఇరిటేట్ వచ్చిందని ఈ అబ్బాయికి బ్రేకప్ చెప్పి, ఈ అబ్బాయికి ఏదో అవకాశం లేదని ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పి వదిలేసుకునే దాన్ని, ఒకళ్ళు తిట్టుకునే వాళ్ళని, ఒక్కొక్కళ్ళకొకళ్ళు ఇప్పుడు చాటింగ్లు కొత్తగా ఫోన్లు వచ్చినాయి కదా, టచ్ ఫోన్లు, వాట్సాప్లో చాటింగ్లు చేసుకునే వాళ్ళని ఇవి లవ్వులు అంటారా? ఈ లవ్వుకు వాల్యూ లేదు, ఈ లవ్వుకు మర్యాద లేదు, ఈ లవ్వుకు ఒక రెస్పెక్ట్ లేదు. ఓకే, ప్రేమ అన్న దానికి అర్థం ఏం చెప్తారు? ప్రేమ అంటే మనస్ఫూర్తిగా, అది టీనేజ్ అమ్మాయి దగ్గర నుంచి 25-30 ఇయర్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా టీనేజ్ నుంచి స్టార్ట్ అయింది లవ్ అనేది. మ్యాక్సిమం 14-15 ఇయర్స్ నుంచి అది స్టార్ట్ అయింది. అక్కడే అఫైర్ స్టార్ట్ అయింది. అమ్మాయికి అబ్బాయికి కానీ, అబ్బాయికి అమ్మాయికే కానీ, ఇద్దరికి అక్కడే స్టార్ట్ అయింది. అది అలా 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 ఒక 10 ఏళ్ల పాటు అలా నడిచిద్ది, ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో నడిచిద్ది. ఇది ఇంట్లో తెలిసి పేరెంట్స్కి చెప్పుకొని ఇంకా చదువులు చాలు, ఇంకా పెళ్లి చేసుకుందాం, మన ఇద్దరం లైఫ్ లీడ్ చేద్దాం, మన పేరెంట్స్కి చెప్పుకుందాం అని చెప్పుకొని చేసుకునే పెళ్ళిళ్ళు ఉన్నాయా? చెప్పుకుంటే ఒప్పుకునే పేరెంట్స్ ఉన్నారా? ఓకే, లవ్ నుంచి మ్యారేజ్ వరకు ప్రాసెస్ ఎలా ఉంటే బాగుంటుంది అంటే మీరు చెప్పిన విధంగా చూసినట్లయితే? ఫస్ట్ వీళ్ళిద్దరు సిన్సియర్గా ఉండాలి, తర్వాత పేరెంట్స్ ఒప్పుకోవాలి. పేరెంట్స్కి కుల మతాలు అడ్డం వస్తాయి, ప్రాపర్టీస్ అడ్డం వస్తాయి, ఆస్తుల పాస్తులు అడ్డాలు వస్తాయి. ఈ అమ్మాయి నాయుడు, ఈ అమ్మాయి కాపులోళ్ళ అమ్మాయి అయితే వాడు కమ్మోళ్ళ అబ్బాయి అవుతాడు, అక్కడ ఒప్పుకోరు. పోనీ అబ్బాయి ఎస్సీ ఎస్టీల అబ్బాయి అయితే వీళ్ళు రాజులో రెడ్లో లేకపోతే కమ్మోళ్ళలో కాపులు అవుతారు, అమ్మాయి తరపున వాళ్ళు, అక్కడ ఒప్పుకోరు. ఇప్పుడు అబ్బాయిలని మర్డర్లు ఎక్కువైపోయినాయి. అమ్మాయిని ప్రేమించి లేపుకుపోయి పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు కాను పేరెంట్స్ ఒప్పుకోరేమో అనే భయంతో వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటే అబ్బాయిలను చంపేసేస్తున్నారు. అమ్మాయిలను కన్నట్టు అబ్బాయిల తల్లిదండ్రులు అబ్బాయిలను కనలేదా? వీళ్ళు ఎలా పుట్టారో వాళ్ళు కూడా అలాగే పుట్టారుగా. మీరిచ్చి చేస్తే అమ్మాయి సుఖపడిద్దా? అమ్మాయి ఇష్టపడి చేసుకున్న అబ్బాయిని సుఖపడదా? ఎవరిదైనా పెళ్ళేగా. అదే ఆ అమ్మాయి ఇష్టపడ్డ అబ్బాయికే ఇచ్చి చెయ్యండి. ఏమన్నా మాట వస్తే, తేడాలు వస్తే సర్ది చెప్పి చక్కదోయండి. కలపండి, విడదీయొద్దు. ఏదో మేము ఆ రోజే చెప్పామా, ఆడు మంచోడు కదా, ఆడు అట్టంటాడు, వాళ్ళ అమ్మ అట్టంటే, వాళ్ళ నాన్న ఇట్టంటాడు అని అమ్మాయి మీద రిటర్న్ సెటైర్లు వేస్తారు. దానికి ఎక్కడో మండిద్ది, పెట్ట తీసుకొని జంపు పుట్టిండికి. ఓకే, వ్యాలంటైన్స్ డే కి లవర్స్ కి మీరు ఏం చెప్తారు? ఫైనల్ పెళ్ళిళ్ళు ప్రేమలు లేవు, గేమలే, దవడ పగిలిద్ది. ఎవర్రా ఈ పిల్ల బ్యాలెన్స్ తగ్గుతుంది? నువ్వు ఎవరు ప్రేమించావా? పట్రాబో, పెళ్లి చేస్తా నేను. లేదులేండి, చేస్తే మీకు చెప్తా కానీ చెప్పండి ఫైనల్ గా ఏ మెసేజ్ ఇస్తారు? లేదు లవర్స్ ఏం చెప్తారు కపుల్స్ అందరికి? ప్రేమ అనేది నీతి నిజాయితీగా సిన్సియర్ గా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఉంటే ఆ రోజునే పెళ్లి చేసుకోండి. అదే లవర్స్ డే రోజునే మీరు ఎక్కడంటే అక్కడ తాళి కట్టి పారేయాలి అబ్బాయి అమ్మాయి మెళ్ళలో. ఆ అమ్మాయి కూడా అట్లాగే కట్టించుకోవాలి. ఆస్తుల గురించి ఆలోచించొద్దు, ఉద్యోగాల గురించి ఆలోచించొద్దు, కులాల గురించి ఆలోచించొద్దు.
ఏమీ వద్దు. వాళ్ళిద్దరిలో సిన్సియర్ ప్రేమ, వాళ్ళిద్దరిలో దమ్ము ధైర్యం ఉంటే అక్కడే పెళ్లి చేసుకోవాలి. అదే ప్రేమికుల రోజున, అదే ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకుంటే అది సిన్సియర్ లవ్ అంట. అది ఆ లవ్ నేను నమ్ముతా. అంతేగాని ఈ తొక్కల తోటకూరలు పెట్టుకొని టైం పాస్ కోసం అబ్బాయిని ఊరినే సినిమాకో షికారుకో, అబ్బాయి ఏమన్నా రిజర్వ్ బ్యాంక్ అనుకుంటున్నారా, లేకపోతే SBI బ్యాంక్ అనుకుంటున్నారా, లేదా ఆంధ్ర బ్యాంక్ అనుకుంటున్నారా? మాట్లాడితే మొత్తం వాడి చేత రుద్దించడానికి ఇట్లా ఉన్నారు. అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఇట్లా ఉన్నారు. లవర్స్ డే అనేది ఆ పదానికి అర్థాలు వేరే ఉన్నాయి. మంచి పేరు అది, లవర్స్ డే, ప్రేమికుల రోజు అంటే. అసలు ఆ వైబ్రేషనే కానీ అది చెప్పేదేం లేదు. సిన్సియర్గా లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకోండి, పేరెంట్స్ని ఒప్పించి చేసుకోండి. ఒప్పుకోకపోతే ఈ రాష్ట్రం విడిచి వేరే రాష్ట్రంలో బతకండి. అక్కడే చేసుకొని అక్కడే బతికారనుకో మరొక ప్రణయమూర్తి అవుతారు. లేకపోతే ఇంకొకళ్ళని ఎవరిని ఎక్కడ మన గోకుల్ థియేటర్ దగ్గర చంపబోయారు ఒకళ్ళని, అట్ట అవుతారు. కాకుండా వేరే రాష్ట్రం వెళ్తారో దేశం వెళ్తారో వెళ్ళి అక్కడ బ్రతకండి చేత అయితే. అంతేగాని ఊర్లోనే బ్రతికితే అమ్మాయిల పేరెంట్స్ అబ్బాయిలను వదిలిపెట్టరు. పోనీ అమ్మాయిల పేరెంట్స్ వదిలిపెట్టినా అబ్బాయిల పేరెంట్స్ అమ్మాయిలను వదిలిపెట్టరు. అమ్మాయిలు కూడా చచ్చిపోతున్నారు ఈ మధ్య. అమ్మాయిలు కూడా తక్కువ ఏమి అనుకోవద్దు. అమ్మాయిలు కూడా అమాయకులు ఉన్నారు కొంతమంది. అమ్మాయిలు ఉన్న వాళ్ళల్లో కొంతమంది మంచి ఇదైన వాళ్ళు, డేంజర్ అమ్మాయిలు ఉన్నారు, అమాయకులైనటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. అమాయకులే ప్రాణానికి బలైపోతున్నారు. ఈ ప్రేమ ఈ ప్రాణానికే బలైపోతున్నారు. తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబ్బాయిలను బలి చేస్తున్నారు. ఇలా ఉంది. ఈ ప్రేమికుల రోజు అంటే ఇది కాదు. స్వచ్ఛంగా ఉండాలి. అంటే పొద్దున్నే ఒక పువ్వు ఎలా విరబూస్తుందో అంత స్వచ్ఛంగా ఉండాలి ప్రేమ అంటే. అమ్మ కడుపు నుంచి ఎంత స్వచ్ఛంగా బయటికి వస్తారో అంత స్వచ్ఛంగా ఉండాలి ప్రేమ అంటే. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఉండే లవ్ అంటే అలా ఉండాలి. అంతేగాని ఈ టైం పాస్ లవ్లు ఒకటి, ఈ గిఫ్టులు లిఫ్టులు, ఈ లవ్లు ఒకటి ఫేక్. రోజు మంచిదే, కాకపోతే సాంప్రదాయంగా చేసుకుంటే మరీ మంచిది. అంటే సాంప్రదాయంగా అంటే ఏ విధంగా? అంటే ఇక్కడ పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి కొన్ని మాటలు మాట్లాడాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేలాగా ప్రేమించుకోకూడదు. తల్లిదండ్రులు ఇబ్బంది పడేలాగా విచ్చలవిడిగా బయట తిరగకూడదు. చేసుకోండి శుభ్రంగా. గుడ్లకు వెళ్తారా, టెంపుల్కి వెళ్తారా, పార్కులకు వెళ్తారా, వెళ్ళి సరదాగా ఆ రోజు ఎంజాయ్ చేయండి. మీ ఒకరు భావాలు ఒకరు పంచుకోండి. అంతేగాని ఎక్కడన్నా వీడియో, ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ విరిగిపోయి ఎవడు పడితే వీడియో తీసేస్తున్నారు. వీడియో తీసినప్పుడు తల్లిదండ్రులు తలదించుకునేలా ప్రవర్తించకండి. మీ కన్న తల్లిదండ్రులు మీ మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. తల్లిదండ్రులు బాధపడేలాగా మీ ఏ ప్రవర్తన ఉండకూడదు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ప్రేమించుకోండి. ఓకే, ఫైనల్ గా లవర్స్ కి మీరు ఏం చెప్తారు? ఏముంది, మన హిందూ దేశంలో సాంప్రదాయాలు ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయి. కట్టుబాట్లకి కట్టుబడి నిబంధనలు కల్చర్ మర్చిపోకుండా మీరు ప్రేమించుకోండి. ప్రేమించొద్దంటే నేనా స్కూల్ టైంలో లవ్ చేశాను. ఆ అమ్మాయి నాకు మెచ్యూర్, నేను 10th క్లాస్కి వచ్చేసరికి పెళ్లి అయిపోయింది అమ్మాయి. అయ్యో, మాకు ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇంకేమన్నా లవ్ చేయలేదు? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? ఒకవేళ మీ పాస్ట్ లవర్ మళ్ళీ మీకు కనిపిస్తే మీరు ఏం మాట్లాడే ఫస్ట్ ఓడేంటి? కనిపించింది, ముసలిదైపోయింది కనిపించింది. జీవితంలో ఎన్నో మజిలీలు వస్తుంటాయి పోతుంటాయి. ఒక మాట్లాడారా మరి? మాట్లాడారా? ఏమని మాట్లాడారు? ఏంటి ఎలా ఉన్నావు అంటే, బాబు పాప ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయి ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు హైదరాబాద్ లో. మేమిద్దరం భార్య భర్తలు. హ్యాపీగా ఉన్నావా? చాలా హ్యాపీ. మా ఊరే కదా, మా ఊరే. అంటే ఊళ్ళో ఏముంటదంటే, అది కులాలు వేరైనా మతాలు వేరైనా వరుసలు ఉంటాయి. వేరే కులపోడైనా వర్షం ఉంటుంది. వరుస ఏమని మామయ్యనో బాబాయ్యనో తాతయ్యనో పిలుస్తుంటది. అలాగేంటంటే ఎప్పుడు సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఊళ్ళలో ప్రేమ ఎలా ఉంటదంటే, ప్రేమించింది మనం గెలిపించుకోకపోయినా తర్వాత ఫ్రెండ్స్ గానే ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులతో స్నేహం ఉంటది కదా, అది ఎక్కడ పోద్ది మరి? ఓకే, వాళ్ళ హస్బెండ్ కి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారా? ఆయన కూడా నాకు తెలుసు కదా. అంటే మీరు స్కూల్లో క్రష్ అని లవర్ అని తెలుసా? అట్లా ఏం తెలీదు. అప్పుడు మా ప్రేమ మనసులోనే ఉండేది, తొందరగా బయట పెట్టేవాళ్ళం కాదు. అప్పుడు
40 years బ్యాక్ ప్రేమ ఎక్కడ ఉంది కానీ గెలిపించుకునే అంత ప్రేమ లేదు. వాళ్ళు ఇష్టపడి తల్లిదండ్రులతో మాట్లాడుకుంటే పర్వాలేదు, అప్పుడు అంత ప్రేమ చెప్పేటటువంటి ధైర్యం కూడా ఎవరికి లేదు. అదే అలా మిగిలిపోయింది మా ప్రేమ. ఓకే, ఫైనల్ గా చేసుకోండి, వ్యాలంటైన్స్ వీక్ పద్ధతిగా చేసుకోండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఫస్ట్ కుటుంబానికి వాల్యూ ఇవ్వాలి. ఎలాగైనా ఒకవేళ మీడియాకి వచ్చేసినా పెద్ద ఇబ్బంది ఉండదు అతనికి, ఏదో 4 రోజులు అలచల్ చేస్తుంది వెళ్ళిపోతుంది. కానీ ఆడపిల్ల జీవితం మీద పెద్ద ప్రభావం పడుతుంది. కాబట్టే మన కల్చర్కి అనుకూలంగా మీరు ప్రవర్తించండి, మన కల్చర్ని ఫాలో అవ్వండి. ఎక్కడైనా ఏదైనా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో వీళ్ళెవరో ఉంటారు, వాళ్ళు గబుక్కున పట్టేసుకుని ఈ పిల్లని చేస్తే తల్లిదండ్రులు గుండె పగిలిపోతుంది, వాళ్ళ బాధ వర్ణనితీతంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి, ఇది నేను ఇచ్చే సలహా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.